హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వాలంటీర్లకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అండి. సో ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చింది కాదు, ఇన్సైడ్ టాక్ అనమాట. రాజకీయ ప్రత్యర్థులు కానీ సో రాజకీయంగా ఎవరైతే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారో వాళ్ళు వినిపించే వాయిస్ అనమాట. సో రీసెంట్గా అనలిస్ట్ భరద్వాజ గారు 99 ఛానల్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ అనేవి వాలంటీర్ వ్యవస్థ మీద చాలా షాకింగ్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్ అయితే వెళ్ళిపోయి ఉండిద్ది. అండ్ మిగతా చూసే వాళ్ళందరూ కూడా తెలియాలని చెప్పేసి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. సో భరద్వాజ గారు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు అనమాట. సో ఏంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అనలిస్ట్ ప్రకారం మీ అభిప్రాయం తెలియజేయండి అనేసి అంటే ఆయన అన్నారు. సో వాలంటీర్ వ్యవస్థని సచివాలయ శాఖ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి వాళ్ళు మేము రెగ్యులైజ్ చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి వాళ్ళకి రెగ్యులైజ్ చేసి ఏదైతే పెండింగ్ 2 మంత్స్ సాలరీస్ ఉన్నాయో అవి కూడా మేము వారి అకౌంట్లో వేస్తున్నాం. అండ్ అదేవిధంగా గత ప్రభుత్వం వాళ్ళని రెన్యూవల్ చేయకుండా వాళ్ళ సేవలను వాడుకున్నారు, అదొక తప్పుడు చర్యగా ఆయన రీసెంట్గా మీడియా ముందు వ్యక్తపరిచారు. సో దీనివల్ల వాలంటీర్స్గా చేస్తున్న వాళ్ళకి కాస్త రిలాక్సేషన్ అనమాట. అయితే అది కాకుండా ఇన్సైడ్ టాక్ ఏం జరుగుతుందంటే ఉద్యోగస్తులు ఎక్కువైపోయారు సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాలంటీర్లు కానీ ఇలా మళ్ళీ అది కాక పంచాయతీ వ్యవస్థలు పనిచేస్తున్నారు, ఇలా ఉద్యోగస్తులు ఎక్కువైపోయారు. ఈ బడ్డను తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనలో భాగంగా వాలంటీర్లని కూడా ప్రక్షాళన గావించబోతున్నారు. ఏదైతే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన అని చెప్తున్నారో అదేవిధంగా వాలంటీర్లను కూడా ప్రక్షాళన చేయబోతున్నారు. మేజర్ క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాటికి విధుల్లో ఉంచేసి అండ్ మైనర్ క్లస్టర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని సపరేట్ చేయబోతున్నారు. వాలంటీర్ వ్యవస్థలో నుంచి సపరేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు తీసేయటం కాకుండా వేరే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళని వాడుకునే ప్రయత్నానికైతే చర్యలు సాగిపోతున్నాయి. అయితే ఇవి పర్మనెంటా లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ఏం లేవన్నమాట. పర్మనెంట్ ఏం కాదు, కాంట్రాక్ట్ బేస్డ్ మీద తీసుకునే అవకాశం అయితే ఉంది అనేసి ఆయన మాట్లాడారు. అండ్ దీంట్లో ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే వాలంటీర్ని మరీ ముఖ్యంగా ఈ సిటీస్లో కానీ ఎక్కడైతే కొరతగా ఉందో మున్సిపాలిటీలో కొరతగా ఉన్న ప్రదేశాల్లో మున్సిపాలిటీ ఉద్యోగులుగా వీళ్ళని నియమించే అవకాశం ఉంది. దాని పరంగా ఆలోచించాలని చెప్పేసి అధికారులకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. దాని కొరకు అధికారులు పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పారు. అండ్ ఇది నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలను తీసేయకుండా వాళ్ళని మున్సిపాలిటీ వ్యవస్థలో ఉద్యోగులుగా నియమించేటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అన్నది ఇప్పుడు పెద్ద టాపిక్ అనమాట. అండ్ దీని మీద ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది లేదు. ఇది కేవలం ఒక పర్సన్, ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఒక పర్సన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇది ఇన్సైడ్ టాక్, ఇలా జరుగుతుంది ఇది అని. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అండ్ ప్రభుత్వం అయితే వాలంటీర్ని కొనసాగిస్తామని క్లారిటీగా చెప్పేశారు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు దీనికి సంబంధించి రెన్యూవల్ కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చాలా క్లియర్గా ఫ్రంట్ ఫేస్ మీద వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి ఏం జరుగుతుంది అనేది లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతా ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టుకొని రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.